రైతులు మరలబడే రోజు ఎక్కువ దూరం లేదు. పచ్చి మోసం చేసిండు రైతులను. 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి సొంతూరులో అయ్యిందా లేదా అని చెప్పి ఇద్దరు మహిళా జర్నలిస్టులు కొండారెడ్డి పల్లికి పోతే వాళ్ళ మీద దాడి చేయించి మహిళలను కూడా చూడకుండా సిగ్గు లేకుండా వాళ్ళ మీద కాంగ్రెస్ గుండాలతో దాడి చేయించిన దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏం దాస్తున్నావు? గత భయం ఎందుకు నీకు? నిజంగానే 2 లక్షల రుణమాఫీ నువ్వు చెప్పినట్టు చేస్తుంటే నీ సొంతూరి కోతమంటే భయమేంది? నీ కొడంగల్ కోతమంటే భయం ఎందుకు? దాని మీద సమాధానం చెప్పడు. అదేవిధంగా నిన్నగాక మొన్న మన డాక్టర్ రాజయ్య గారు, డాక్టర్ ఆనంద్, డాక్టర్ సంజయ్, మన ముగ్గురు నాయకులు అసలు గాంధీ హాస్పిటల్ ఏమైతుంది, ఎంజిఎంలు ఏమైతుంది, ప్రభుత్వ ఆసుపత్రులు ఏమైతున్నది, ఎందుకు మందుల కొరత, ఎందుకు పిల్లలు చచ్చిపోతాండ్రు, ఎందుకు బాలింతలు చచ్చిపోతాండ్రు విషయం తెలుసుకుందామని మనోళ్ళు పోతే గేట్ కాడనే ఆయన అరెస్ట్ చేసి తీసుకొని పోయింది. అందులో ఏం తప్పు జరగకపోతే భయం ఎందుకు నీకు? ఏం కాపాడుతున్నావు? ఎవరం